వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏంజల్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి ఫోర్ పైల్స్లో ఒక ఫైల్ని చూస్ చేసుకోండి. పైల్ 1, పైల్ 2, పైల్ 3, పైల్ 4. ఒకటి మీ పర్సన్ గురించి, ఇంకోటి మీ ఫ్రెండ్ గురించి లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి, మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీ అత్తమ్మ అమ్మ గురించి, అలా ఎవరి గురించైనా తెలుసుకోవచ్చు. ఓకేనా? మీకు కావాలనుకుంటే ఒక 4 మెంబర్స్ మీ గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలనుకుంటే నాలుగు ఏంజల్స్ మీద నలుగురు పేర్లు పెట్టి చూడండి. బట్ ఏ ఏంజల్ ఏ పైల్ని ఎవరి పేరు మీద చూస్ చేసుకున్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ మనము పైల్ 1లో చూద్దాం. మీ పర్సన్ లేదా మీ పార్ట్నర్, మీరు అనుకున్న పర్సన్ ఈ ఆర్ షీ ఎవరైనా ఉండొచ్చు, మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీరు ఒక మదర్ నేచర్, ఒక కిడ్లా కనిపిస్తున్నారు. చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనల్ కూడా. చిన్న చిన్నవి అన్నీ కొంటూ ఉంటారంట. అండ్ ఎక్కువగా ఫ్లవర్స్ ఉన్న డ్రెస్సెస్, ఫ్లవర్స్ ఉన్న నైట్ డ్రెస్సెస్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. అండ్ గార్డెన్ లవర్ కూడా మీరు. ఒక రకంగా చిన్న కిడ్లా అనుకుంటున్నారు మిమ్మల్ని. అలాగే మీరు ఇంటా బయట 2 బ్యాలెన్స్ చేస్తారంట. మీ వర్క్ మీరు చేసుకుంటారు, బయట పనులు బయట చేస్తారు. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నా వాళ్ళని బ్యాలెన్స్ చేస్తారు. మీ ఇద్దరు పార్ట్నర్స్ ఏదన్నా సరే మీరు మాట్లాడుకుంటారు. బయటికి మాత్రం స్టార్లా కనిపిస్తారు. ఒక రకంగా మీరు బ్యాలెన్స్డ్, చాలా బ్యాలెన్స్డ్. తన పని కూడా మీరు బ్యాలెన్స్ చేస్తారు అని అనుకుంటున్నారంట. పాస్ట్ వాళ్ళు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఏదో మంచి గిఫ్ట్. మనీ పూర్వకంగానే, ఎమోషనల్గానే ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక గుడ్ న్యూస్ అనమాట పాస్ట్లో. అండ్ ప్రెజెంట్ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. అండ్ ఫ్యూచర్ ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది, ఇంకోటి అనేది బిగిన్ అవుతుంది. ఏంటో చూద్దాం. ఓకేనా? ఏంజల్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మీ హెల్త్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీ హెల్త్ని చూసుకోండి. మీ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నచ్చిన ఫుడ్ తింటూ ఉండండి. నచ్చిన జ్యూసెస్ తాగటం, లేదా మొలకలు అంటారు కదా అలాంటివి తినటం, లేదా ఎగ్ తినేవాళ్ళు ఎగ్ తినటం. ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నాయి తినండి. వెజిటేబుల్స్ తినండి. లీవ్స్ తినండి ఎక్కువగా. హెల్త్ అనేది చాలా ముఖ్యం అని చెప్తున్నారు మీకు. ఎస్, మీరు ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడిగుంటే దానికి ఎస్. ఏది ఏమైనా సరే పాజిటివ్గా ఉండండి. ఓకేనా? అది అలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది అని మీరు అసలు దేని గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సరే పాజిటివ్గా ఉండండి. అంతా మంచి జరుగుద్ది. ఎప్పుడు కూడా జడ్జిమెంట్ అనేది మీకే ఫేవర్గా ఉంది. ఎందుకంటే ఆ డివైన్ మీకు తోడుగా ఉంది. ఎందుకంటే మీరు కరెక్ట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి. ఈసారి జలుస్తే ఎలాంటి పనులు మీరు చేయట్లేదు కాబట్టి. మెడిటేషన్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, డైలీ వాళ్ళ రొటీన్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఏదన్నా హెల్తీ హ్యాబిట్ ఉంటే మిస్ చేయొద్దు. మళ్ళీ స్టార్ట్ చేయండి. గ్యాప్ వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేయండి. యోగా చేసేవాళ్ళు యోగా, టీచింగ్ చేసేవాళ్ళు టీచింగ్, ఇంకా ట్యూషన్ చెప్పేవాళ్ళు ట్యూషన్, అలా మీకంటూ ఒక ఇన్కమ్ ఆఫ్ సోర్స్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి. రీకన్సిడర్. ఇది మ్యారేజ్ కాని వాళ్ళైతే వాళ్ళ యొక్క పర్సన్ గురించి ఆలోచిస్తుంటే ఒకసారి మళ్ళీ ఆలోచించండి. దాని గురించి మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని ఆలోచించండి. మీ చుట్టూ ఆ పర్సన్ ఒకలే కాకుండా హెల్ప్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. ఓకేనా? అంటే వాళ్ళే వచ్చి ఏమంటారు, ఒక పర్సన్ వస్తాడు 444. ఇదేంటంటే 90% మ్యారేజ్ ప్రపోజల్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలని చూసేవాళ్ళు, 444 స్టెబిలిటీ కోసం చూసేవాళ్ళు.
లేదా లోన్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఇది ఏంజెల్ మెసేజ్ మీకు ఇస్తున్నారు లాస్ట్‌లో. సో, అది కాకుండా వేరే వేస్ కూడా ఉన్నాయి. ఎల్‌పీ‌ల పీపుల్ చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారనే చూద్దాం. ఇందాక హ్మ్, ఫ్యూచర్ ఎండింగ్ అని వచ్చింది కదా! అవకాశం కోసం చూస్తున్నారంట. తన వైబ్స్ అంత బాలేవు. మిమ్మల్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. అండ్ మీకు ఇది 444 స్టెబిలిటీ అంటే ఇది వాళ్ళ పర్సన్ అన్‌మ్యారీడ్ అయి ఉండొచ్చు. చాలా వరకు ఎక్స్ గురించి చూస్తున్నారు. అండ్ తను మీకు ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఒక ఆఫర్ తెద్దామని అనుకుంటున్నారు. బట్ దాని మీద వర్క్ ఆన్ చేస్తున్నారు. కానీ అది ఎలాగుంటుందంటే ప్రెజెంట్ మీరున్నది కాకుండా మీ నుంచి తీసుకునే ఎనర్జీలో ఉన్నారు. పాస్ట్‌లో ఎళ్ళిపోయిన ఎనర్జీయే మళ్ళీ వస్తుందిక్కడ. గ్రీన్. ఇప్పుడు గ్రీన్‌గా ఉన్నారు మీరు. ఓకేనా? కానీ అలా వస్తే ఇగో ఇలా ఇలా అయిపోతారు మీరు. అందుకే ఏంజెల్ మళ్ళీ రీకన్సిడర్ చేసుకోమని చెప్పింది. ఆ పర్సన్ తీసుకోవాలో లేదో రీకన్సిడర్ చేసుకోండి. 0606 అని ఆన్ క్లాక్. రీకన్సిడర్ థింక్ చేయండి మీకు తెలిసిపోతుంది అని చెప్తున్నారు. అందుకే నేను ఎక్స్‌ట్రా కార్డ్స్ కూడా తీసాను మీ ఎనర్జీ మీకు క్లారిటీ ఇద్దామని. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ చుట్టూ హెల్ప్‌ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారంట. ఓకేనా? మనం ఇప్పుడు పైల్ 2 యొక్క ఎనర్జీ చూద్దాం. వాళ్ళ యొక్క పర్సన్ తన గురించి ఏమనుకుంటున్నారు? తన ఫ్రెండ్ కావచ్చు, మదర్ కావచ్చు, లేదా బాయ్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ యొక్క పార్ట్నర్ కావచ్చు. ఏమనుకుంటున్నారు? మీరు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. లైఫ్‌లో చాలా బ్యాలెన్స్డ్‌గా లీడ్ చేస్తున్నారు. అండ్ చాలా ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంది. మీరు డివోషన్‌గా కూడా చాలా ఎక్కువ ఏమంటారు హై గ్రేడ్ వాల్యూస్ ఉన్నవాళ్ళు. అంటే డివోషన్ గురించి ఎక్కువగా తెలిసిన వాళ్ళు. చాలా అంటే దేవుడి మీద నమ్మకం ఎక్కువ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారంట. అండ్ బ్యాలెన్స్డ్. ఇక్కడ కార్డ్స్ ఎక్కువైతే నాకు 25, 35 ఏజ్ మధ్యలో చూపిస్తున్నాయి. బ్యాలెన్స్డ్ మీరింకా. ఎమోషనల్‌గాను, మెంటల్‌గాను, వర్క్ పరంగాను అన్నీ మీరు బ్యాలెన్స్ చేసేసుకోగలరు. మీకు మీరు చేసేసుకోగలరు. మీ యొక్క పాస్ట్ అవకాశం కోసం చూసారంట. ప్రెజెంట్ మీరు సన్‌లా ఉన్నారు. ఫ్యూచర్‌లో మీకు మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువుంది. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు జాబ్ కోసం చూస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది నియర్ ఫ్యూచర్‌లో. ఏదైనా లోన్ గురించి అంటే ఖచ్చితంగా లోన్ వస్తుంది. మీకు ఎనర్జీలోనే చూపిస్తుంది మీకు మనీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏంజెల్ మీకు ఇచ్చే మెసేజ్ చూద్దాం. ఇఫ్ యూ బిలీవ్ మీరు గట్టిగా నమ్మితే వచ్చేస్తుంది అంతే. మీరు నమ్మండి ఫస్ట్. ఇంకో ఆలోచన వద్దు. జాబ్ పెడదామా వద్దా? పెడదాం అనుకుంటే పెట్టేయండి. నమ్మకం ఉంచండి. నమ్మకంతో పెట్టేయండి. ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. అండ్ మీకు ఏదైనా కావాలంటే హెల్ప్ అడగండి. ఏంజెల్స్‌ని అయినా సరే డైరెక్ట్‌గా అడగండి అని చెప్తున్నారు. మీరు రికవర్ అయిపోతారు. ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో హెల్త్ నుంచి గానీ, ఏదైతే సమస్య అనుకుంటున్నారో అది ఎలాగా అయితే కోర్ట్ కేస్ కానీ ఏదైనా సరే రికవర్ అయిపోతారు అని చెప్తున్నారు. అండ్ యెస్ ఆర్ నో మీరు ఏదైనా పర్సన్ గురించి ఆలోచించి ఉంటే నో. ఎందుకంటే జాబ్ గురించి ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మీరు బ్యాలెన్స్ అయిపోవడం చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా చూసారు. అవకాశం కోసం చూస్తున్నారంట. అండ్ నో. మీరేదో క్వెషన్ అనుకుని ఉంటారు. డబుల్ నో. కన్ఫర్మేషన్ అండి. ఆస్క్ యువర్ ఏంజెల్స్. మీ ఏంజెల్స్‌ని, మీ డివైన్‌ని, మీ గాడ్‌ని అంటే అడగండి. ఎవరైతే మీరు ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళని అడగండి. ఓకేనా? ఆ పర్సన్ మీకు కావాలా వద్దా? ఆ పర్సన్‌తో కంటిన్యూ ఎలా చేయాలి? ఇంప్రూవ్ అవుతుందా? ఫ్యూచర్‌లో థాట్స్ మారే ఛాన్స్ ఉందా? అవకాశంగా కాకుండా రిలేషన్‌గా ఏమన్నా చూసే అవకాశం ఉందా? ఓకేనా? మీకైతే ప్రెజెంట్ కెరియర్ వైస్ చూపిస్తుంది. సో, కెరియర్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. అండ్ మీరు ప్రెజెంట్ కూడా అదే పనిలో ఉన్నారు. ఓకేనా? మీరు చేస్తున్న ప్రయత్నాన్ని అంటే అసలు ఆపొద్దు. అండ్ డివైన్ మీద అంటే నమ్మకం ఉంచండి. మీకేం కావాల్సొచ్చినా డివైన్ అంటే అడగండి. డైరెక్ట్‌గా ఏంజెల్స్‌ని కూడా అడగండి. లేదా కామెంట్ చేయండి ఇప్పుడే. ఏంజెల్ నాకిది కావాలి అని కామెంట్ చేయండి. నాకు లేదా ఐయామ్ ప్రొటెక్టెడ్ అని మిమ్మల్ని మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీ చూద్దాం. వాళ్ళ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు చూస్ చేసుకున్న పర్సన్. ప్రెజెంట్ మీరు చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. ఏదో పనిలో, చేస్తున్న జాబ్‌లో మీరు 10 మందిలో మీరు ఒకళ్ళుగా కనిపిస్తున్నారు ప్రెజెంట్. చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ ఒక నాయకుడిలాగా కనిపిస్తున్నారనమాట. 10 మందిని నడిపించేవాళ్ళలా కనిపిస్తున్నారు.
సో, వాళ్ళు మీ లైఫ్‌లో ఒక అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు. అది మీ వెనక ఉండడానికా? లేదా మిమ్మల్ని అవకాశంగా తీసుకోవడానికా అనేది చూద్దాం. ఓకేనా? ఇగో ఇక్కడ ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు. తను ఒక కర్ర పట్టుకొనొచ్చాడు. కూడా నడవడానికో, పట్టుకొని కొట్టడానికో చూద్దాం. స్టెబిలిటీ కోసం అంట. కన్ఫర్మేషన్ మనీ కోసం. మీ దగ్గర ఇన్నున్నాయి కదా! వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా! సో, ఆ పేరుతోనో మీరు చేసే పనిలోనో ఏదో రకంగా తనకి లాభం ఉందేమో అని వస్తున్నారంట. ప్రెజెంట్ వాళ్ళు కర్మాలు అనుభవిస్తున్నారు ఎవరైతే ఉన్నారో. ప్రెజెంట్ మీ టైం నడుస్తుంది. ఫ్యూచర్ మిమ్మల్ని కొట్టడానికి వచ్చుంటే ఆ పర్సన్ తన తలకిందులైపోతాడు. మీకు కూడా నడవాలనుకుంటే నిలబడతాడు. ఓకేనా? టైమే చెప్తుందంట. అది తన ఆలోచనలు బట్టి ఉంటుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నాకు కార్డ్ ఫస్ట్ అయితే తలకిందులు చూపించింది. ఆ పర్సన్ ఎవరైతే మీరు అనుకున్నారో తను మిమ్మల్ని ఇండైరెక్ట్గా తనకి జెలస్. సో, తలకిందులుగా చూపించింది. తనే తలకిందులు అయిపోతాడు. మీకు ఏ ప్రాబ్లం లేదు. 11 అన్క్లాక్ కన్ఫర్మేషన్. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఏంజల్ మెసేజ్ చూద్దాం. నాట్ ద రైట్ టైం. పాస్ట్లో ఉన్న పర్సన్స్ మీ లైఫ్లోకి వద్దామనుకుంటే ఇది టైం కాదండి. ఇప్పుడు మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళు మీకున్న పేరు, మీ మనీని చూసి పరిగెట్టుకొని వస్తున్నారు. 1కి 2 సార్లు ఆలోచించండి అని చెప్తున్నారు. అండ్ బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయంటే మీ లైఫ్లో. మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచి మంచి న్యూస్ వింటారు. మంచి మంచి ఆఫర్స్ వస్తాయి మీకు. ఎక్కడ కూడా మీరు స్టాప్ అవ్వద్దు అసలు. వెనక తిరిగి చూడొద్దు. పాత వాళ్ళని చూడొద్దు. వాళ్ళు కర్రలతో వస్తారో వాళ్ళు కొట్టుకుంటారో మీకు అనవసరం. మీరు మీ పనిని చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తున్నారు ఏంజల్. సక్సెస్ అనేది ఆన్ ద ఆరిజిన్. మీరు చాలా దూరం వచ్చేసారు లైఫ్లో. కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ మీదే. పాత వాళ్ళు, పాత సిచ్యువేషన్స్, పాత మనుషుల నుంచి లెట్ గో అయిపోండి. 11:55 1కి 5 అలాంటి వాళ్ళకి ఇంకో 5 మనుషులు మీ లైఫ్లోకి వస్తారు. కమ్యూనికేషన్ క్లియర్లీ. ఏదేమైనా సరే మీరు క్లియర్గా మాట్లాడుకోండి. 12 క్లియర్గా మాట్లాడుకోండి అని చెప్తున్నారు. సరేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మనము ఇప్పుడు పైల్ 4 చూస్ చేసుకున్నది చూస్ చేసుకున్న మన కలెక్టివ్ యొక్క ఎనర్జీ చూద్దాం. మీ లైఫ్లో కొంతమంది గొడవలు క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట. లేనిది క్రియేట్ చేయడానికి ఏదో ఒకటి మీరు పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా! సో, వాళ్ళకి డిస్టర్బ్ చేయడం కోసం ఏదో క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట. ఏంటో చూద్దాం. పాస్ట్లో మీకు ఒక ఆఫర్ తెచ్చారు. అది మీరు రిజెక్ట్ చేశారు. లేదా ఆఫర్ తెచ్చిన మనిషి మీ లైఫ్లో లేడు ఇప్పుడు. ప్రెజెంట్ మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారు. ఏదో రకంగా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. ఫ్యూచర్ మీరు అద్భుతంగా ఉంటారు. మీరు అనుకున్నవన్నీ మీకు దగ్గర ఉంటాయి. మీరు అనుకున్నవన్నీ మీరు సాధిస్తారు. సో, ఇది చూడండి. మనీ, హోమ్, ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక ఫ్యామిలీ ఉమెన్ మీరు. 13 కన్ఫర్మేషన్. మీరు ఒక ఫ్యామిలీ ఉమెన్. మీరు చూస్తుంది మేల్ అయితే మీరు ఒక ఫ్యామిలీ పర్సన్. మీ లైఫ్లో అన్నీ ఉంటాయి. మనీ, హోమ్, జాబ్ అన్నీ ఉంటాయి. ప్లాన్స్ కూడా. ఏంజల్ మీకు ఇస్తున్న మెసేజ్ చూద్దాం. ట్రస్ట్. డివైన్ మీద మీరు నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు అని చెప్తున్నారు. చూసే న్యూ డైరెక్షన్. ప్రజెంట్ మీరు చేస్తున్న పనిని రొటీన్గా కాకుండా ఇంకో డైరెక్షన్లో చేయండి. చేస్తున్న పనికి కొంచెం ఒక 45 మినిట్స్ వర్క్ చేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. మా గ్యాప్లో ఒక జ్యూస్, సలాడ్ తినడం లాంటివి చేయండి. లేదా ఒక సాంగ్ వినండి. ఒక వాక్ చేయండి. లేదా కొత్తగా ఏదైనా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. నో నీడ్ టు వర్రీ. అసలు మీరు ఏ విషయంలోనూ బాధపడాల్సిన అవసరం లేదు. మీకు లైఫ్లో చాలా అవకాశాలు వస్తాయి. మనీ పరంగా కన్ఫర్మేషన్ పక్కా. మనీ పరంగా మీకు లైఫ్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మీ లైఫ్లో వచ్చిన ఎవరైనా తిరిగి రావాలనుకుంటే గొడవలు పెట్టడానికి కానీ ఏదో ఒక రకంగా కానీ వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వద్దాం అనుకుంటే ఫర్గివ్ చేసేయండి. అంటే వాళ్ళని అక్కడ వదిలేయండి. వాళ్ళు చేసింది గుర్తుపెట్టుకోవద్దు. అలాగని తిరిగి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. మీ మైండ్లో మీరు వాళ్ళని ఫర్గివ్ చేసేయండి. ఓకే అనేసి వదిలేయండి అంతే. అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ప్రజెంట్ అదైతే వాళ్ళు కాదు అని చెప్తున్నారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ లైఫ్లో సక్సెస్ అయితే పక్కా అండి. ఓకేనా? మీ పేరు కానీ లేదా మీకు ఇష్టమైన డివైన్ పేరు కానీ కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.